సార్ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మీకు తెలియజేయాలి సార్ నేను. ఓకే. విశ్వాస వీర వనితలు, నా భర్తను నా పిల్లలను చంపిన వారిని నేను క్షమిస్తున్నానని చెప్పేసి సిస్టర్ గ్లాడీ స్టెయిన్స్ గారు, గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క వైఫ్ ఈ ప్రకటన చేశారు సార్. ఈ మధ్య జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇన్సిడెంట్లో నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని జెసికా పగడాల గారు చెప్పారు. అదేవిధంగా మరి ఎరిక్ కర్క్ గారు, వాళ్ళ భార్య అంటే చార్లీ కర్క్ భార్య గారు అయినటువంటి వాళ్ళ వైఫ్, నా భర్తను చంపిన ఆ యవనస్తుని నేను క్షమిస్తున్నాను అని వీరు ముగ్గురు కూడా ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తమైన ఈ న్యూస్లన్నీ కూడా. అయితే దీని గురించి ఒక సిస్టర్ అడుగుతూ ఉన్నారు, మరి ఇలా ప్లీజ్ ఆస్క్ ఓఫిర్ అంకుల్ వెదర్ హీ సపోర్ట్స్ ఆల్ దీస్ లేడీస్ టాక్ ఆన్ దేర్ హస్బెండ్స్ అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇలానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్షమిస్తూనే పోతూ ఉండాలా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిననే కీలకంగా తీసుకొని ఇక్కడ వీళ్ళు క్షమించినట్టుగా కనబడుతుంది సార్. ఈ మధ్య ఒక సేవకులు కూడా మాట్లాడారు ఈ విషయం గురించి. ఇలా క్షమించుట చేత ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఈ వ్యక్తులకు పరలోకం ఏమైనా వస్తుందా? వీళ్ళు క్షమించబడతారా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. గ్లాడీస్ అమ్మగారు మొదలుకొని వీళ్ళందరూ కూడా, జెసికా అమ్మగారు, ఇప్పుడు కర్క్ వైఫ్, వీళ్ళందరూ క్షమించాను అని అంటే ఇక అందరూ ఆహా ఓహో ఏమి క్రైస్తవ్యము, క్రీస్తు మనస్తత్వము, ఎంత క్షమాగుణము, అది ఇదని కొంతమంది ప్రశంసించవచ్చు. దానివల్ల ఎన్ని వందల మంది రక్షణ పొందారు. ఇంకా అలాంటి పనులు ఇంకా ఇంకా చేయడానికి ఈ మతోన్మాదులకు, దుండగులకు ధైర్యం వస్తుంది. అది అపరిపక్వమైనటువంటి ఆలోచన విధానం, ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్. ఇప్పుడు క్షమించడము వద్దు అంటే వీళ్ళు ఒక కర్ర, కత్తి, గొడ్డలో పట్టుకుపోయి వాడిని వేసేయమని కాదు నేను చెప్పేది. చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళు చేసింది మంచి పని కాదు. ఒక దైవజనుని ఒకళ్ళు చంపిన వాడిని మనం ఏమనొద్దు అని వదిలేస్తే ఇంకా 100 మంది అదే పని తయారవుతారు. కనుక సమాజానికి వీళ్ళు చెరిపే చేస్తున్నారు, కానీ వీళ్ళు లోకానికి ఉప్పు కాదు. ఈ ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఓకే లోకానికి ఉప్పు కాలేకపోయారు. లోకానికి ఉప్పు అయిన వాడు మాత్రమే లోకానికి వెలుగు కాగలుగుతాడు. మత్తయి 5వ అధ్యాయములో 13వ వచనంలో లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు యేసయ్య. 14 నెక్స్ట్ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ముందు ఉప్పు కావాలి, అంటే చెడిపోకుండా ఆపే గుణం నీకు రావాలి. చెడ్డ పనులు జరగకుండా ఆపే గుణం నీకు రావాలి. అప్పుడే నెక్స్ట్ స్టెప్లో మీరు లోకానికి వెలుగై ఉంటారు. వ్యక్తిగత కక్ష తీర్చుకోమని కాదు నేను చెప్పేది. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళను పౌలు ప్రశ్నించాడు. శిక్ష విధించకయే రోమియుడైన ఒక మనుషుని కొరడాలతో కొట్టేందుకు మీకు అధికారం ఉన్నదా అని అడిగితే శతాధిపతి, సహస్రాధిపతి గడగడ వణుకుతూ వచ్చి కట్లు విప్పారని పోనిచ్చారు. కనుక అమలులో ఉన్నటువంటి రాజ్యాంగము, చట్టము, దాన్ని ఆశ్రయించి మనము దుండగులలో భయం పుట్టించాలి అనేది పౌలు తత్వం. అది వీళ్ళు నేర్చుకోలే. యేసు ప్రభువారు ఆయన తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? వాళ్ళు ఏమి చేయుచున్నారో నిజంగానే వాళ్ళు ఎరుగరు. వచ్చినవాడు ఆది సంభూతుడని ఎరుగరు. వచ్చినవాడు శిలువ మీద ఉన్నవాడే తన వాక్కు చేత పంచభూతములను, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడని వాళ్ళకు తెలియదు. ఈయనే ఈ శిలువ మీద ఉన్నవాడే, ఈయనే నేల మంటితో మొదటి మానవుణ్ణి చేశాడని వీళ్ళకి తెలియదు. అంత జ్ఞానము లేదు. ఇంకోటి, అసలు వాళ్లకు చూస్తూ ఉండి కూడా తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళు మూయించి చెవులు మూయించు అని దేవుడే వాళ్ళకు శిక్ష విధించినాడు.
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుము అని యెహోవా దేవుడు యెషయా ప్రవక్తతో చెబుతున్నాడు. మరి రోమా పత్రిక 11వ అధ్యాయం 25లో కూడా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఈ ఇశ్రాయేలీయులకు కొంత మటుకు కఠిన మనస్సు దేవుడే కలుగు చేశాడు, దేవుడే కలిగించాడు. గనుక వాళ్ళకి తెలియదు కదా ప్రభు తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా. చూడగలిగిన కన్ను లేదు, వినగలిగిన చెవి లేదు, గ్రహించే హృదయం వాళ్ళకు లేదు, కఠిన పరిచయం మనమే అని అన్నాడు. కానీ ఇప్పుడు తిరగబడుతున్న వాళ్లకు ఒక నిస్వార్థ ప్రజాసేవకుణ్ణి నేను చంపుతున్నాను అనే సంగతి వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి కావాలనే చంపాలని. కాబట్టి తెలిసి చేస్తున్న నేరాలు ఇవి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనే మాట మనం ఇప్పటి దుర్మార్గులను గురించి, ఆ గాడ్సేను గూర్చి, ఈ దారాసింగ్ను గూర్చి మనం అనలేము. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇంకొకటి, సెకండ్ పాయింట్, యేసు ప్రభు వారి మరణమును ఆపితే ప్రపంచానికి రక్షణే ఉండదు. ఒక విధంగా వాళ్ళు దుర్మార్గులై ఆయన సిలువేయండి అని రోమీలకు అప్పగించారు. అయినా సరే ఆ యజ్ఞము ద్వారా కార్చబడ్డ పవిత్రమైన దైవరక్తము ద్వారా విశ్వానికి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మరి వాడు మనల్ని కొట్టి చంపితే మన రక్తం ఉంది, మన రక్తం వల్ల ఎవరికి రక్షణ వస్తుంది? ఎవరికి రాదు, మనకే రాదు. మనకే రాదు. కాబట్టి అంటే తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలు ఇల్లాజికల్. కానీ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళందరూ బోధకులు కూడా ఇది ఒక గొప్ప మాదిరి అన్నట్టుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బోధకులను అందుకే నేను అన్నాను, ఆలు రానోడు బడి పెట్టినట్టు. స్కూల్ స్థాపించారట, ఆలు రావు. మరి ఏం చదువు చెప్తాడు వాడు? వాక్యమును ఎలా వివరించాలో, ఎలాగా దాన్ని అన్వయించాలో, అప్లై చేయాలనో తెలియనోడు సంఘం పెడితే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పాను కదా, యేసు ప్రభు శిలువ మీద చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. వీరిని క్షమించు అనే ప్రార్థన మనం చేయకముందు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనే మాట మనం అనగలగాలి. అంటే నేను వీళ్ళకి అగోచరుడను, నన్ను ఆది సంభూతుడుగా, ఆది యందున్న వాక్య బ్రహ్మముగా, నాద బ్రహ్మముగా, సృష్టికర్తముగా వాళ్ళు ఎరుగరు. యజ్ఞం జరగడం కొరకు వాళ్ళ కళ్ళు చెవులు అంతా మూయించింది మనమే. యెషయా 6వ అధ్యాయంలో ఎప్పటిదాకా ఇది అని అంటే దానికి ఒక టైం ఫ్యాక్టర్ ఉంది. మొద్దులో నుండి చిగురు పుడుతుంది, అప్పటిదాకా వీళ్ళ కళ్ళు చెవులు అంతా మూయించాల్సిందే. ఇంత చరిత్ర ఉంది. వీరేమి చేయుచున్నారో దాన్ని దీనికి అప్లై చేయడానికి వీళ్ళు లేదనే సంగతి ఇప్పటి పాస్టర్లకు తెలియదు. ఓకే, నేను చెబితేనేమో ఇష్టం లేదు. ఓకే, సరే. ఇక్కడ ఇంకోటి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించమన్నటువంటి మాట ప్రకారము ఎవరైతే యేసును సిలువేశారో వారు క్షమించబడి నరకం తప్పించుకున్నారా? అదే కదా, ఎవరు తప్పించుకోలేదు. మరి యేసు ప్రభు క్షమించమని ప్రార్థించిన ప్రార్థన వృధా అయిందా? అంటే వాడు వాడు నరకానికి పోని ఏమన్నా పోని, మనమైతే క్షమించాలనేది వీళ్ళ సిద్ధాంతం. ఇక అదొకటే సిద్ధాంతం పట్టుకున్నారు తప్ప లోకానికి ఉప్పు కావాలి, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, మనం లోకమునకు తీర్పు తీర్చాలి, దేవదూతలకు తీర్పు తీర్చాలి, ఈ వచనాలు ఏవి ఈ పాస్టర్లు తీసుకోరు, ప్రసంగాలు చేయరు. ఇలాంటి ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇలాంటి ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తున్నారు. ఓకే, అంటే వీరు క్షమించుట చేత
అసలు అవతలి వాడు నన్ను క్షమించండి నేను తప్పు చేశానని పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అది ఆ తప్పు గ్రహించాడు, ఆ, ఆ తప్పులోనే కొనసాగుతాడు. వీళ్ళు మాత్రం క్షమించారు. క్షమించకుండా పోతుంటారు. చూసేటోళ్ళ ముందు వీళ్ళు చాలా గొప్ప క్రైస్తవులు అనిపించుకోవాలని. మనం గొప్ప క్రైస్తవులు అనిపించుకోవడం కాదు, ఉమ్, అసలు క్రైస్తవం అంటేనే న్యాయమును స్థాపించుట. ఉమ్, న్యాయమును స్థాపించడమే క్రైస్తవ్యం. ఉమ్, అన్యాయమును దండించుట క్రైస్తవ్యం. ఉమ్, అది మనం పాట రాసాం, భూలోక న్యాయాధిపతి దిగిరమ్మయ్య అని. ఉమ్, ఉమ్, ఎన్నిసార్లు కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, ఉమ్, నాకు న్యాయము త్వరగా తీర్చుము, ఉమ్, నా శత్రువుల మీద నీవే పగ తీర్చుకోము, ఉమ్, నాకు న్యాయం కావాలి అని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు. నువ్వు వచ్చి వాళ్ళను ఉమ్, దండించు ప్రభా దిగిరమ్మని ఆయన చేసిన ప్రార్థనలు. మొన్న నేను రాసిన పాట లేటెస్ట్ సాంగ్లో 94వ కీర్తన, యెహోవా ప్రతీకారము చేయు దేవా, ఉమ్, ప్రతీకారము చేయు దేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఉమ్, ఈ ప్రార్థనలు చేసినటువంటి దావీదును దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఉమ్, మరి ఇప్పుడు ఈ క్షమించిన వాళ్ళు ముగ్గురు 94వ కీర్తన తమ ప్రార్థనగా చేయగలరా? ఉమ్, మరి 94వ కీర్తన తమ హృదయ ప్రార్థనగా చేయలేని వాళ్ళు ఉమ్, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినట్లు ఎలా చెప్పగలం? ఉమ్, వాళ్ళకు న్యాయంతో పని లేదు. ఉమ్, న్యాయం జరగని అన్యాయం జరగని మాకు సంబంధం లేదు, ఉమ్, మేము క్షమిస్తాం ఉమ్, అంటే ఇది తెలివి తక్కువ క్షమాపణ, ఇది కరెక్ట్ కాదు. ఉమ్. ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి, దేవా నేను పాపిని నన్ను క్షమించు అని అడగకుండా ఒక్కరినైనా పరలోకం తీసుకెళ్తాడా? అస్సలు తీసుకెళ్ళడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కంటే కూడా వీరు ఇంకా గొప్పోళ్ళుగా మాట్లాడుతున్నట్ల. అదే కదా, అసలు ఆయన క్షమాపణ అడగకపోతే ఆయన క్షమించడు. ఉమ్, మరి మనము కూడా క్షమించొద్దు. ఉమ్, ఉమ్, మనం కూడా క్షమించొద్దు. మత్తయి సువార్త 18వ అధ్యాయము చూడండి, మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలను? 7 మారుల మట్టుగా అని అడిగాడు. అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, ఉమ్, అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్లే కాదన్న తర్వాత, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. పోలాడు. అక్కడ ఏమైంది? 26. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. ఇది దేవుని క్షమాపణ. సాగిలపడి మొక్కి, క్షమించండి అయ్యా, నా అప్పు తీర్చుకుంటాను, నన్ను క్షమించమని అడిగితే అప్పుడు యజమానుడు క్షమించాడు. ఉమ్, అంతేగాని క్షమాపణ వేడుకుంటే క్షమించమన్నాడు. కానీ ఇక్కడ చూడండి 32లో, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. నీవు నన్ను వేడుకొంటివి కనుక. వీళ్ళందరూ ఎప్పుడు వేడుకున్నారు? బైబిల్లో చదువురు, బడి పెట్టేస్తారు. ఒకటి వేస్ట్, వాళ్ళ గురించి మాట్లాడడం. కానీ దీన్ని మాదిరిగా తీసుకొని ప్రపంచమంతా అదే బాటలో ఉంది, అదే బాటలో ఉంది. అట్లనే ఉన్నది. ఇప్పుడు దీన్ని కూడా వ్యతిరేకిస్తారేమో. రంజిత్ తోఫీర్ గారు అందరూ ఒకవైపు అయితే, రంజిత్ తోఫీర్ గారు ఇంకో విధంగా మాట్లాడారు. నేను బైబిల్ పక్షం ఉంటాను. బైబిల్లో ఈ మాట ఉందా లేదా? చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నిన్ను నేను క్షమించి తిని, నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నువ్వు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని చెప్పాను. అంటే వాళ్ళు కూడా వేడుకుంటేనే క్షమించాలి. అది మారు మనసు పొందని వాళ్ళని క్షమించడము సమాజాన్ని చెడగొడుతుంది. తమ తప్పు గ్రహించి
వేదన పడి పశ్చాత్తాపడ్డ వాళ్ళని మనం క్షమిస్తే సమాజం పరిశుద్ధపరచబడుతుంది. అది క్రైస్తవ జీవిత సూత్రం. ఒక విధంగా మతోన్మాదం పెట్టలేకపోవడానికి ఈ క్షమాపణలే కారణమేమో కొంత. క్షమాపణలే కారణం. క్షమాపణలే మన తెలివి తక్కువతనమే. ఓకే. అంటే సత్క్రైస్తవుడు అయినటువంటి వాడు ఒక ఉప్పుగా వెలుగుగా ఉండాలంటే ఎలా ఉండాలి సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్లో? అంటే ఈ దారా సింగ్ కావచ్చు లేదా ఈ మిగతా ఇద్దరు కావచ్చు, వారి విషయంలో ఎలా స్పందిస్తే బైబిల్ పద్ధతి ప్రకారం అవుతుంది? చట్ట పరిధిలో చట్ట ప్రకారం నీవు ఇలా చేయడానికి నీకు అధికారం ఉన్నదా అని ప్రశ్న లేవనెత్తి న్యాయస్థానాలలోనికి వీళ్ళ కేసులు తీసుకెళ్ళాలి మనం. ఓకే. అప్పుడు రాజ్యాంగము వాళ్ళని క్షమించదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనం కర్ర తీసుకుపోయి కొట్టక్కర్లేదు, కత్తి తీసుకుపోయి మనం ఏమి చేయనక్కర్లే. చట్ట పరిధిలోనికి వాళ్ళని తీసుకురండి. ఇంకా వేరే వాడు అలా చేయడానికి భయపడతాడు. కాబట్టి ఆ తెలివి లేదు మనోళ్ళు. కోర్టు మెట్లు ఎక్కడమే అపవిత్రము, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అపవిత్రము. అవి అపవిత్ర స్థలాలు, మనం పరిశుద్ధులం, అక్కడ అడుగు పెట్టొద్దు అని మాట్లాడిన పాస్టర్లను నేను చూశాను. పోలీస్ స్టేషన్ అపవిత్ర స్థలం ఎలాగవుతుంది? చట్టాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. చట్ట పరిరక్షకులు పోలీసు వారు, పోలీస్ యంత్రాంగం. రాజ్యాంగ పరిరక్షకులు న్యాయస్థానాలు. అవి పవిత్రమైన స్థానాలు. మరి అక్కడ నీకున్న ఏ మతమునైనా సరే వాళ్ళు గౌరవిస్తారు. న్యాయస్థానంలో మనం సాక్ష్యం చెప్పడానికి లేక క్రాస్ ఎగ్జామినేషన్కి మనం నిలబడ్డప్పుడు హిందువులైతే భగవద్గీత, ముస్లింలైతే ఖురాను, క్రైస్తవులైతే బైబిలు, ఏది నమ్మని వాళ్ళైతే నా మనసాక్షి మీద అని ప్రమాణం చేపిస్తారు. నేను నాకు తెలిసినంత వరకు నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను అని ప్రమాణం చేయించుకుంటారు. అటువంటి పవిత్రమైన స్థలం అది. మన పాస్టర్లు నేర్పించి పెట్టారు. కోర్టుకి ఎక్కొద్దు, కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు. నాకైతే పోలీస్ స్టేషన్ చాలా పవిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎవరైనా అన్యాయం చేస్తే నాకున్న దిక్కు వాళ్ళే. పోలీసు వాళ్ళు కూడా నాకు న్యాయం చేయకపోతే నాకు ఉన్న దిక్కు న్యాయస్థానమే. ఆశ్రయిస్తాను. నాకు ఇంకెవరు అక్కర్లేదు. మై లార్డ్, ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ మీ. దిస్ ఈజ్ మై సఫరింగ్. దిస్ వే ఐ హ్యావ్ బీన్ అటాక్డ్ అండ్ ఐఎమ్ ఇంజర్డ్ ఇన్ మై బాడీ అండ్ మై మైండ్. నా హృదయము శరీరం గాయపరచబడి అన్యాయం అయిపోయింది. న్యాయమూర్తి గారు దండం పెట్టుకుంటే అక్కడ ఉన్న ఆయన ఒక దేవునిలాగా ఆలోచించి తీర్పు తీరుస్తాడు. అయితే అది క్రైస్తవులకి ఇష్టం లేదు. రేపు వీడే న్యాయమూర్తి అవుతాడు, మరి అప్పుడేలా న్యాయం తీర్చొద్దా? కాబట్టి ముందు సరైన మైండ్ సెట్ అనేది నేర్చుకున్న తర్వాత సంఘం పెట్టాలి. అప్పుడు ఇటువంటి ప్రోడక్ట్ తయారు కాదు.